all, welcome back to my YouTube channel. ఈరోజు క్యాండీని ఫస్ట్ టైం మేము థియేటర్కి తీసుకెళ్తున్నాం. సో మూవీ చూపించడానికి ఆల్మోస్ట్ 7 months అయింది మేము థియేటర్కి వెళ్ళి మూవీ చూసాం అనమాట. పాప పుట్టిన తర్వాత మేము థియేటర్స్కి వెళ్ళలేదు. ఇప్పుడు పాపకి కరెక్ట్గా 5 months, క్యాండీకి 5 months అనమాట. ఫస్ట్ మూవీ విజయ్ మూవీ చూడాలని చెప్పి మేము అనుకున్నాము. ఎందుకంటే మా హస్బెండ్ విజయ్ ఫ్యాన్, నాకు అదే ఇష్టం. నా పాప కూడా ఫస్ట్ విజయ్ మూవీ చూడాలని చెప్పి మేము ఫస్ట్ యానిమేటెడ్ మూవీ ఏదైనా చూపిద్దాము, దాని తర్వాత మన మూవీస్కి తీసుకెళ్దాం అని అనుకున్నాము. కానీ యానిమేటెడ్ మూవీస్కి వెళ్ళడానికి తను రెడీగా లేదు ఆ టైంలో, ఏవైతే రిలీజ్ అయినాయో. సో అందుకని చెప్పేసి ఇంట్లోనే ప్రొజెక్టర్ వేసి ఒక 1 or 2 minutes మూవీ చూపించడం లాగా నేను ట్రై చేశాను అనమాట. సో తను ఎంజాయ్ చేసింది ఆ సిచ్యువేషన్ అంతా, ఆ మూవీ అలా ఎంజాయ్ చేసింది. సో ఇప్పుడు ఏదైతే ఉండిందో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, రేపు పాప పెద్దగా అయిన తర్వాత ఈ వీడియో తను అడుగుతుంది కదా, మమ్మీ నేను ఫస్ట్ ఏ మూవీ చూసాను మమ్మీ అని చెప్పి. సో అప్పుడు తనకి ఇదొక జర్నీ, ఇలా ఉండింది నీతో వెళ్ళిన ఒక ఫస్ట్ మూవీ అని చెప్పి ఒక మెమొరీగా ఉండాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నేను పాపకి బ్యాగ్ అనేది రెడీ చేశాను, లైక్ డ్రెస్, నాప్కిన్ అండ్ ఏవైతే పాప నెసెసరీ ఐటమ్స్ ఉన్నాయో పెట్టాను. ఇప్పుడు పాలు అయితే పట్టుకెళ్ళాలి. క్యాండీస్ ఫస్ట్ మూవీ నైట్ అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ షార్ట్ వీడియో అనేది పోస్ట్ చేశాను. ఆ వీడియో కింద అయితే చాలామంది కమెంట్స్లో అడిగారు, పాప క్రాంకీ అవ్వలేదా, ఆ సౌండ్స్కి ఎలా తట్టుకుంది, మీరు ఏమైనా సౌండ్కి ఏమైనా యూస్ చేశారా, ఇలా వేరియస్ క్వశ్చన్స్ అడిగారు అన్నమాట. సో వాటి అన్నిటి గురించి ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయకుండా ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ పాపకి నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా ఏ టైంలో ఏ అవసరం ఉంటుందో తెలియదు కాబట్టి తను డైపర్ బ్యాగ్ ఎప్పుడు కూడా రెడీగా పెట్టుకుంటాను. డైపర్ బ్యాగ్లో నేను ఎక్కువగా స్టఫ్ ఏం పెట్టనండి, ఒక స్పేర్ డ్రెస్, డైపర్స్, వెట్ వైప్స్ అండ్ బేబీ బర్ప్ టవల్స్ అంటాం కదా, అవన్నమాట. ఈ 4 items నాకు మ్యాండేటరీగా ఉంటుంది. టాయ్స్ లాంటిది ఏది నేను పెట్టను, ఎందుకంటే మోస్ట్లీ నేనే టాయ్లో దాంతో ఆడుకుంటూ ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు ఏమైనా అవసరమైతే 1 or 2 టాయ్స్ మాత్రమే పెడతాను అనమాట. అండ్ ఇక్కడ ఒకటి చెప్పాలి, లైక్ ఇన్స్టాగ్రామ్లో నేను ఎక్కువగా వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు నాకు పర్సనల్ డిఎమ్స్ వస్తాయి. అందులో ఒక ఆమె నన్ను అడిగింది ఏంటంటే, పాప చాలా క్యూట్ ఉంది, మీరు ఎందుకు పాపకి హెడ్ బ్యాండ్ పెట్టట్లేదు, ఇంకా బాగుంటుంది, పెట్టి ట్రై చేయొచ్చు కదా అని అన్నారు. సో యూజువల్గా నేను ఎప్పుడు హెడ్ బ్యాండ్ పెడుతూ ఉంటానండి, తను తీసేస్తూ ఉంటుంది. ఇంట్లో ఉండేటప్పుడు హెడ్ బ్యాండ్ ఎందుకు అని చెప్పి నేను పెట్టను, ఎప్పుడైనా బయటకు వెళ్తేనే ట్రై చేస్తాను అనమాట. మోస్ట్లీ ఎప్పుడు పెట్టినా తను రిమూవ్ చేసేస్తూ ఉంటుంది అనమాట హెడ్ బ్యాండ్. టోటల్ 3 hours మూవీ. వెళ్ళి రావడానికి 1 hour అని అనుకున్నా, 4 hours కదా. సో 4 hours ఎంత మిల్క్ కావాలన్నది నాకు ఐడియా లేదు కాబట్టి నేను ఒక పెద్ద బాటిల్లో ఫార్ములా వేసి పెట్టుకున్నాను. అండ్ ఆల్సో లైక్ వామ్ వాటర్ అనేది ఫ్లాస్క్లో పట్టుకెళ్ళాను అనమాట. సో వెళ్ళే ముందే థియేటర్కి 10 minutes టైము, వెళ్ళే ముందే పాపని నేను ఫీడ్ చేసేసాను కొంచెం. సో లోపలికి వెళ్ళిన తర్వాత క్రాంకీ అవ్వకుండా ఉంటుందని చెప్పి. నాకేంటంటే మేము వెళ్తున్న సెకండ్ షో కదా, సో మోస్ట్లీ తను పడుకుంటుందేమో అని చెప్పి నేను ఏం చేశానంటే, బేబీ స్ట్రాలర్ ఏదైతే ఉండిందో దాన్ని కూడా పట్టుకెళ్ళాను, ఇన్ కేస్ పడుకుంటే స్ట్రాలర్లో పడుకోబెట్టేద్దామని చెప్పి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం సీన్ రివర్స్ అయింది. ఎందుకంటే థియేటర్కి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సౌండ్స్కి వాటికి పాప చాలా ఎంజాయ్ చేసింది. మూవీ అయితే అస్సలు తనకు నిద్ర వచ్చేస్తున్నా కూడా కంట్రోల్ చేసుకుంటూ మూవీని వాచ్ చేస్తూనే ఉందన్నమాట. ఇంటర్వెల్ టైం వచ్చిన తర్వాత కూడా తను ఇంకా యాక్టివ్గానే ఉండింది. మేమే షాక్ అయ్యాము, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. అండ్ ఆల్సో లైక్ సౌండ్ సిస్టమ్స్కి నేను ఏది స్పీకర్స్ లాంటిది హెడ్ఫోన్స్ లాంటిది నేను ఏది యూజ్ చేయలేదు పాపకి. అసలు అలా యూజ్ చేస్తారని కూడా నాకు తెలీదు, ఎవరో కమెంట్లో చెప్తేనే నాకు తెలిసింది ఆ విషయం. ఇంటర్వెల్ తర్వాత కొంచెం పడుకుని పోయింది అనమాట. సో దిస్ ఈజ్ హర్ జర్నీ, ఫస్ట్ మూవీ.